తెలంగాణ గ్రూప్ 1 2024 మీద మెయిన్స్ మీద దాదాపు చాలా కేసులు అయితే తెలంగాణ హైకోర్టులో ఫైల్ అయ్యాయి. అదేవిధంగా మెయిన్స్ జరిగిన కాడి నుంచి కూడా చాలామంది అభ్యర్థులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సో ఆ అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో ఆర్టీఐ రూపంలో గౌరవ టీజీపీఎస్సీకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ చాలామందికి సమాధానం అయితే దొరకలేదు. సో ఎట్టకేలకి ఈ సమస్యని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే తీసుకొని అభ్యర్థుల తరపున టీజీపీఎస్సీని చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. సో అదేంటిదనేది ఈ న్యూస్లో మనం చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఒకసారి మనం బ్యానర్ హెడ్డింగ్ చూద్దాం. గ్రూప్ 1ని రద్దు చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్, అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కి లేఖ. ఇక టాపిక్లోకి వెళ్తే, గ్రూప్ 1ని రద్దు చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ 1ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంకు సంజయ్ బుధవారం లేఖ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, వాల్యుయేషన్, ఫలితాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని, గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చారని అందులో పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉందన్నారు. నోటిఫికేషన్ని ఉల్లంఘించారని, పేపర్ వాల్యుయేషన్, మార్కుల ప్రకటన పొరపాట్లు జరిగాయని, ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకే టాప్ ర్యాంకులు వచ్చాయని లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లోగా పంపాలని టీజీపీఎస్సీ చైర్మన్ని కోరారు. సో ఇక్కడ మనం ఒక క్లారిటీగా చూసుకుంటే ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రతి ఒక్క మెయిన్స్ రాసిన అభ్యర్థి మదిలో ఉన్నాయి. అది ఏంటంటే మరీ ముఖ్యంగా ప్రిలిమ్స్కు ఆల్ టికెట్, మెయిన్స్కు ఆల్ టికెట్ ఇవ్వడం, అదేవిధంగా ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఇచ్చినటువంటి టోటల్ మెంబర్సు, రిజల్ట్ సమయంలో ఇచ్చినటువంటి టోటల్ నెంబర్స్లో 10 మంది ఎక్కువ రావడం, అదేవిధంగా ఏదైతే ఈ 563 మంది ఉన్నారో వారి నేమ్స్, మార్క్స్ ప్లస్ ప్రిలిమ్స్ ఆల్ టికెట్స్ ఇవ్వకపోవడం జిఆర్ఎల్లో. అదేవిధంగా సిటీలో దాదాపు 6 నుంచి 8 మహిళా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ వేరే కాలేజీలు కానీ ఉన్నప్పుడు అందులో కేవలం 2 మహిళా కాలేజీల్లోనే మహిళలని అలౌ చేసి మిగతా 6 కాలేజీలో మహిళల్ని పురుషులు అలౌ చేయడం. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్కి వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అని, అదేవిధంగా రిటైర్డ్ ప్రొఫెసర్ తోటి వాల్యుయేషన్ ఏ విధంగా చేయిస్తారని. సో ఇలాంటి చాలా పాయింట్స్ అయితే వీళ్ళు అడిగారు. సో దానికి మరి ప్రస్తుతం టీజీపీఎస్సీ కేంద్ర మంత్రి గారికి వారం రోజుల్లో వాళ్ళు అడిగిన 20 పాయింట్లు, చాలా పాయింట్స్ ఉన్నాయి. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. దాదాపు 20 పాయింట్లు ఒక సామాన్య అభ్యర్థి మధ్యలో ఉన్న పాయింట్స్ని మంత్రి గారు అడగడం జరిగింది. మరి చూద్దాం, మరి వాళ్ళు మంత్రి గారికైనా మరి సమాధానం ఇచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపెడతారో ఏం చేస్తారో చూద్దాం. సో ఓవరాల్గా అయితే మాత్రం అభ్యర్థుల తరపున ఒక మంత్రి గారి ముందుకు రావడం అన్నది ఒక ఆశించదగ్గ పరిణామం అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.